వెల్కమ్ టు PM7 వార్తలు. దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవం ఒక మైలురాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో చర్లపల్లి టెర్మినల్ ప్రారంభించారు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డిలు చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేరుగా పాల్గొన్నారు. ఈ రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవంతో నేటి నుంచి ఈ రైల్వే టెర్మినల్ లో సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో విమానాశ్రయం తరహాలో 413 కోట్ల రూపాయలతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను అద్భుతంగా నిర్మించారు. నేటి నుంచి ఈ రైల్వే టెర్మినల్ కు 13 జతల రైలు రాకపోకలు సాగిస్తాయి. ఈ టెర్మినల్ అందుబాటులోకి రావడంతో ఇక్కడి నుండి మరో 12 జతల రైళ్లను నడిపించేందుకు కూడా రైల్వే శాఖ సన్నద్దమవుతుంది. ఢిల్లీ, చెన్నై, విశాఖపట్నం, కోల్కతా రూట్లలో వెళ్లే రైళ్లను చర్లపల్లి మీదుగా నడిపించనున్నట్లు ఇప్పటికే అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల డిమాండ్ నెరవేరుస్తూ ఈనాడు ప్రారంభమైన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సదుపాయాలతో పాటు మౌలిక వసతులు కల్పిస్తుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేరుగా పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న తదితరులు మాట్లాడుతూ ఇది ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన బహుమానమని పేర్కొన్నారు.